వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఎక్సైజ్ 9.1లో 10 సమ్స్ చూసామండి. సో తర్వాత మనకి రిమైనింగ్ సమ్ సిరీస్ కంప్లీట్ చేసి ఎండ్ చేద్దాం. సో చూడండి ఒకసారి. సో 11th క్వశ్చన్ వచ్చేసరికి ఏ టీవీ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ఏ బ్యాంక్ ఆఫ్ కెనాల్. అంటే ఒక కెనాల్ పక్కన ఒక టీవీ టవర్ పెట్టాడండి. టీవీ టవర్ అంటే తెలుసు కదా, చాలా హైట్లో ఉంటుంది కదా మనకి, అలా అనమాట కెనాల్. ఓకేనా, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది అదర్ బ్యాంక్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ది టవర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఈ 60 degrees. చూడన్నా డయాగ్రామ్ ఇచ్చేసాడు. ఇది టవర్ నాన్న, ఇక్కడ మనకి ఏంటన్నా, సో 60 degreesతో మనకి ఓకేనా. సో ఒక పాయింట్ తీసుకున్నాడు. సో ఫ్రమ్ ది అనదర్ పాయింట్ ఆఫ్ 20 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్, ఇక్కడ నుంచి 20 meters అవే ఫ్రమ్ దిస్, ఇక్కడ నుంచి 20 meters అవే అంటే దూరంగా ఇక్కడ అదవుతుంది డి పాయింట్ దగ్గర. సో దిస్ పాయింట్ ఆన్ ది లైన్ జాయిన్ టు దిస్ పాయింట్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టాప్ ఆఫ్ ది టవర్ ఈజ్ 30 degrees. ఇక్కడ ఎంత ఇచ్చాడు, 30 degrees అని ఇచ్చాడు. ఓకేనా. సో ఫిగర్ 9.12 ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ అండ్ విత్ ఆఫ్ ది కెనాల్ అని అడుగుతున్నాడు. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ అంటే ఏంటన్నా, ఏబీ కావాలంటున్నాడు. ఓకేనా, నెక్స్ట్ బీసీ కావాలంటున్నాడు. ఈ రెండు చేయాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఓకేనా. సో మనం ఆపోజిట్ సైడ్ ఇది ఉంది కదా నాన్న, ఆపోజిట్ సైడ్ ఉంది మనకి, ఇది కావాలి. ముందు నేను 30తో చేస్తాను నాన్న. సో నేను ఏం అనుకున్నాను అంటే బీసీని ఎక్స్ అనుకుంటాను, బీసీని నేను ఎక్స్ అనుకుంటాను. సో యాజ్ వెల్ యాజ్ ఏబీ అంటే మనకు తెలుసు హైట్ హెచ్ అని అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే tan 30, ఎన్నో క్వశ్చన్ అన్న 11th క్వశ్చన్, tan 30 ఈక్వల్ టు tan అంటే ఏంటన్నా ఆపోజిట్కి హెచ్ఎన్ సైడ్కి రిలేషన్, అంతే కదా. సో ఆపోజిట్ ఎంతనన్నా హైట్, మరి హెచ్ఎన్ సైడ్ ఎంత అవుతుందా 20 + x అవుతుంది. చూసుకోండి, ఇది 20 అన్నా, ఇది x అంటే 20 + x ఎప్పుడు 30 degrees తీసుకున్నప్పుడు అదవుతుంది. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ బై డిబి. tan 30 వాల్యూ ఎంత 1/√3 ఈక్వల్ టు ఏబీ అంటే హెచ్, డిబి అంటే ఎంతనా 20 + x అంటే హెచ్ హైట్ ఈక్వల్ టు 20 + x/√3. ఓకేనా. సో దీన్ని అలా ఉంచండి, హైట్ని కనుక్కున్నాం కదా అలా ఉంచండి. ఎందుకంటే ఈ రెండు ట్రయాంగిల్లో మనకు కామన్గా ఉన్నది హైటే. ఇంకో ట్రయాంగిల్ కూడా హైట్ తీసుకున్న రెండు ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ వచ్చేస్తుంది, అది టెక్నిక్. ఓకేనా. సో తర్వాత మనకి ఏంటన్నా 60, tan 60 ఈక్వల్ టు tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటన్నా ఏబీ బై ఒక హెచ్ఎన్ సైడ్ ఏంటన్నా సిబి. tan 60 వాల్యూ ఎంతనన్నా √3 ఈక్వల్ టు ఏబీ అంటే హెచ్, సిబి అంటే ఏంటన్నా ఎక్స్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 × x నాన్న. సరిపోయిందా. సో ఒక ట్రయాంగిల్లో చూస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 + x/√3 వచ్చింది. ఇంకొక ట్రయాంగిల్లో చూస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 × x వచ్చింది. బట్ కానీ అక్కడ మన హైట్ అనేది రెండింటిలో ఈక్వలే. అంటే ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటాను, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. అంటే సో 20 + x/√3 ఈక్వల్ టు √3 × x నాన్న. ఈ √3 అనేది ఇక్కడ ఏం చేస్తుందిరా, డివైడ్ చేస్తుంది. ఇటువైపు వెళ్తే ఏమవుతుందిరా, మల్టిప్లై చేస్తుంది. అంటే 20 + x ఈక్వల్ టు √3 హోల్ స్క్వేర్ × x. √3 × √3 అంటే √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది, అంటే 3x వచ్చింది. సో 20 + x ఈక్వల్ టు 3x, 20 ఈక్వల్ టు 3x - x, ఈ +x అటువైపు తీసుకెళ్ళిపోతే -x. సో 20 ఈక్వల్ టు 2x, x ఈజ్ ఈక్వల్ టు 20/2, 2 1s 2 10s, x ఈక్వల్ టు ఎంతనన్నా 10 meters. x అంటే ఏంటన్నా విత్ ఆఫ్ ది కెనాల్ ఎంత 10 meters వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలరా, హైట్ కావాలి. హైట్ ఈక్వల్ టు ఏంటన్నా √3 × x, అంతే కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 × 10 అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10√3 meters. హైట్ ఆఫ్ ది టవర్ ఎంతనన్నా 10√3 meters నాన్న. క్లియరా, అర్థమైంది కదా నాన్న. జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నాన్న, నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ 7 meters హైట్ బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ కేబుల్ ఈ 60 degrees అండ్ ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ 45
డెటర్మైన్ ది హైట్ ఆఫ్ ది టవర్ అని అడుగుతున్నాను అన్న. డెటర్మైన్ ది హైట్ ఆఫ్ ది టవర్ అని అడుగుతున్నాను అన్న. సో అదేమన్నాడు, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది 7 meters హైట్ బిల్డింగ్. అంటే నేను ఏం చేశానంటే, సో 7 meters హైట్ బిల్డింగ్ తీసుకున్నాను ఇలాగా. ఇది ఎంత, ఇది 7 meters హైట్ బిల్డింగ్. దీని పక్కన ఏం చేశాను రా, నేను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ కేబుల్ టవర్. కేబుల్ టవర్ వేసాను రా. కేబుల్ టవర్ ఎంత ఉంది నాన్న, ఇలా ఉందిరా అది. ఓకేనా, ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ కేబుల్ టవర్ ఈ 60 degrees. కేబుల్ టవర్ని ఒక ఎలివేషన్ అంటే ఎలాగ ఎంత ఉందన్న, 60 degrees ఉందంట. దీన్ని కూడా ఎలా తీసుకున్నా, ఇది 7 meters అయితే ఇది కూడా ఏమవుతుందిరా, 7 meters అవుతుంది. ఇది అంతా మనకి 60 degrees అన్నాడు. 60 degrees. ఓకే, ఓకేనా. అండ్ ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ ఫుట్ ఈజ్ 45. అంటే ఇక్కడ నుంచి ఇటువైపు తీసుకున్నాం అనుకున్నా 45 నాన్న. ఇది మనకి ఎంత నాన్న, 45. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నాడు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇది డిప్రెషన్ ఎంత, ఇది 45 degrees. నన్ను ఇది 45 అయితే ఇది కూడా ఏమవుతుందా నాన్న, 45 degrees. ఇది 45 అయితే ఇది కూడా ఎంత అవుతుందా, 45 degrees. అంటే ఏ యాంగిల్ నుంచి తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు, అందుకోసమే అలా రాశాను. సరే చూడండి ఒకసారి, ఇది నాకు 7 meters నాన్న, సరిపోయింది కదా 7 meters. డెటర్మైన్ ది హైట్ ఆఫ్ ది టవర్. అంటే ఈ హైట్ ఆఫ్ ది ఈ టవర్ హైట్ కావాలి నాకు. నేను ఏంటంటే దీన్ని ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, దీన్ని ఓ అనుకున్నాను ఇలా. నాకు లెట్ ఏబి ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాను రా. అంటే ఇది ఎక్స్ రా నాన్న. అప్పుడు ఏసీ ఈక్వల్ టు ఏమవుతుందిరా నాకు, 7 + x అవుతుంది నాన్న. 7 + x అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నాకు ఏం కొనుక్కోమన్నాడు, ఏసీ కొనుక్కోమన్నాడు. కొనుక్కుందాం ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏంటి అసలు ఎక్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఎక్స్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం. మనం నార్మల్గా tan 60 నాన్న. సో tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏంటన్నా, ఏబి బై ఒకనా హెచ్ఎన్ సైడ్ ఎంతనా, ఓబి. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఓబి ఈక్వల్ టు డీసీ అవుతుంది. అర్థమవుతుందా, డీసీ అవుతుంది. అది చూసుకోండి ఒకసారి, ఓకేనా. సో tan 60 ఎంతనా, √3 ఈక్వల్ టు ఏబి. ఏబి అంటే ఎంతరా, ఎక్స్ బై ఓబి అన్నాడు. ఓబి అంటే ఓబి ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా మనకి, x/√3 వచ్చింది. ఓబిని ఇటువైపు తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది, √3 ఇటువైపు తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. ఓకేనా. ఓబి ఈక్వల్ టు x/√3. క్లియరా? యా. ఇప్పుడు దీన్ని చూద్దాం మనం ఒకసారి. ఇదేంటండి, ఇది tan 45. tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే డీసీ బై హెచ్ఎండ్ సైడ్ ఓడి. tan 45 వాల్యూ ఎంత అన్న, 1 ఈక్వల్ టు ఎంత అన్నారా, డీసీ అంటే మనకు తెలీదు. డీసీ అన్న ఓబి అన్న ఒకటే. డీసీ బై ఓడి ఎంతనా, 7. అంటే డీసీ ఈక్వల్ టు ఎంతరా, 7. సరిపోయిందా, డీసీ ఈక్వల్ టు 7. ఇది సరిపోయింది కదా. అంటే ఇది 7, ఇది 7. మనకి ఏం కావాలన్నాడు, ఎక్స్ ఈక్వల్ టు ఏంటన్నా, ఓబి ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకి ఏంటి, ఓబి ఈక్వల్ టు డీసీ ఈక్వల్ టు 7 meters. యా, 7 meters. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలరా, ఏసీని క్యాలిక్యులేట్ చేయాలి. ఏసీ అంటే ఇది. ఏసీలో మనకి బీసీ తెలుసు, అంతే కదా. బీసీ మనకి తెలుసు. అంటే ఓబీ ఈక్వల్ టు ఎంతనన్నా, 7. అంతే కదా. అంటే 7 ఈక్వల్ టు x/√3. ఈ √3 తీసుకొచ్చండి. x ఈజ్ ఈక్వల్ టు 7√3. సరిపోయిందా, x ఈజ్ ఈక్వల్ టు 7√3 వచ్చింది. అంటే x వాల్యూ ఎంత వచ్చిందన్నా, 7√3 వచ్చిందిరా. ఇప్పుడు మనకి ఏసీ కావాలంటే ఏం చేయాలి, 7 + x చేయాలి. ఆల్రెడీ 7 ఉంది, 7 వేసేయండి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 7√3 వచ్చింది నాన్న. 7 కామన్ తీస్తే 1 + √3 రా. అంటే 7 × √3 + 1 రా. ఏంటిది, ఏసీ. అంటే హైట్ ఆఫ్ ది టవర్ నాన్న. హైట్ ఆఫ్ ది టవర్ ఇచ్చేసరికి 7/√3 + 1. అర్థమైందా? మళ్ళీ చెప్తాను ఒకసారి జాగ్రత్త చూడండి అన్న. డీసీ ఈక్వల్ టు 7 వచ్చిందిరా. మనకు డీసీ అన్న ఓబీ అన్న ఒకటే కదా. ఆల్రెడీ ఓబీకి మనకు రిలేషన్ ఉంది, ఓబీ ఈక్వల్ టు x/√3 అని. ఓబీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఓబీ ఈక్వల్ టు డీసీ ఈక్వల్ టు 7. నేను ఓబీ ప్లేస్లో 7 వేసాను, x/√3. అంటే x ఈజ్ ఈక్వల్ టు 7√3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 7√3 వచ్చింది కదా. x ఈజ్ ఈక్వల్ టు
7√3. మనకి ఏం కావాలన్నాడు? ఏసీ కావాలన్నాడు. ఏసీ కావాలంటే ఇది ప్లస్ ఇది చేయాలంటే 7 + x. ఎక్స్ ప్లేస్లో ఎంత వచ్చింది మనకి? 7√3 వచ్చింది. ఆ రెండు యాడ్ చేశాను, 7 + 7√3. ఈ రెండింటిలో నేను ఏం చేశాను? 7 కామన్ తీశాను. 7 కామన్ తీస్తే 1 + √3. 1 + √3 అంటే ఏసీ ఈక్వల్ టు 7/√3 + 1. ఓకేనా? హైట్ ఆఫ్ ది టవర్ వచ్చేసరికి 7/√3 + 1 మీటర్స్. క్లియరా? యా, జాగ్రత్త నోట్ చేసుకున్నానా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే, an observer from the top of the 75 meters high lighthouse. ఓకేనా? లైట్ హౌస్ అని మీకు ఇంట్రడక్షన్ చెప్పాను, ట్రిగనోమెట్రీ చెప్పినప్పుడు కూడా చెప్పాను. లైట్ హౌస్ అనేది ఎక్కడ ఉంటుంది నాన్న? సీ లెవెల్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే సీ లెవెల్కి దాని బాటమ్ ఈక్వల్గా ఉంటుంది. అక్కడి నుంచి హైట్ తీసుకుంటుంది. చూడండి ఒకసారి. సో హౌస్ ఫ్రమ్ ది సీ లెవెల్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 ships. నేను చెప్పాను కదా. సో లైట్ హౌస్ అనేది ఓకేనా. సో షిప్ అనేది ఎంత దూరంలో ఉంది, ఎంత డిప్రెషన్లో, అదే ఎంత యాంగిల్ డిప్రెషన్లో ఉంది, ఒక షిప్కి ఇంకో షిప్కి మధ్య డిస్టెన్స్ ఎంత, అసలు ఈ షిప్ అనేది బీచ్ నుంచి ఎంత లోపలికి ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే లైట్ హౌస్ యూజ్ అవుతుంది అని చెప్పేసి మీకు చెప్పాను. అర్థమవుతుందా? సో దాని మీద సమ్మిచ్చాడు. చూడండి ఒకసారి. అడేమన్నాడంటే డిప్రెషన్ ఎంత? 30 degrees and 45 degrees ఇఫ్ వన్ షిప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ది అదర్ వన్ ఆన్ ది సేమ్ సైడ్. రెండు సేమ్ సైడే ఉన్నాయంట. ద లైట్ హౌస్ ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 ships అన్నాడు. వేసేద్దాం, డయాగ్రామ్ వేసేస్తే అయిపోయినట్టే క్వశ్చన్. ఇది మనం ఏం చేసుకుందంటే లైట్ హౌస్ అన్న. లైట్ హౌస్ ఇలా వేసుకుందాంరా. లైట్ హౌస్ ఎంత అన్నాడా? 75 meters అన్నాడా? ద అబ్జర్వర్ టాప్ ఆఫ్ ది 75 meters ఆఫ్ ది లైట్ హౌస్. రైట్, 75 meters అన్నాడా. ఇక్కడ మనకి ఏంట్రా, ఇక్కడ షిప్ ఉందిరా నాన్న, ఇంకో షిప్ ఇక్కడ ఉందిరా, అవునా కదా? సో ఈ షిప్ మనకి ఇక్కడ నుంచి ఇలాగా, ఈ షిప్ మనకి ఇక్కడ నుంచి ఇలాగా అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఇచ్చాడు రా? చూడండి ఒకసారి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఒకటి 45 ఇచ్చాడు, ఒకటి 30 ఇచ్చాడు. అర్థమవుతుందా? సో మనకి ఏమైందంటే ఇక్కడ 30 degrees నాన్న, ఇంకోటి ఏంటన్నా 45 degrees రా. అంటే ఇక్కడ నుంచి డిప్రెషన్ అంటే ఇటే, ఓకేనా, ఇక్కడే వస్తుంది అనమాట. డిప్రెషన్ ఇచ్చాడు అనమాట 30 degrees and 45 degrees. ఇఫ్ ద వన్ షిప్ ఈజ్ ఓకేనా. సో వన్ షిప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ది అదర్ వన్, ఈ సేమ్ సైడ్ లైట్ హౌస్, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 ships అంటున్నాడు. అంటే ఈ రెండింటి మధ్య నుండి డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు రా మన అన్నయ్య. ఈ రెండింటి మధ్య నుండి డిస్టెన్స్ మన వాళ్ళు కనుక్కోమని చెప్తున్నాడు. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి అన్న, జాగ్రత్తగా వినండి. ఇది 30 degrees, ఇది 45 degrees. నేను ఏమనుకుంటున్నానంటే ఈ టోటల్ డిస్టెన్స్ని నేను పాయింట్ చూడండి ఒకసారి. ఇది ఏ నాన్న, ఇది బి, ఇది సిరా, ఇది డి నాన్న. ఇప్పుడు నేను సో 45 degrees చూస్తాను ఒకసారి. 45 degrees అంటే ఏంటంటే tan 45. సో tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై హెచ్ఎండ్ సైడ్ బీడి. సరిపోయిందా? tan 45 1 రా, 1 ఈక్వల్ టు ఏబి ఎంతనా 75 బై బీడి. అంటే బీడి ఈక్వల్ టు ఎంత వచ్చిందిరా మనకి? 75 meters అని వచ్చిందిరా. ఓకే, బీడీ ఎంత వచ్చిందిరా అన్నాక 75 meters వచ్చిందిరా. మరి ఇప్పుడు 30 చూద్దాం. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై హెచ్ఎన్ సైడ్ అంటే బీసీ. tan 30 వాల్యూ ఎంత అన్న 1/√3 ఈక్వల్ టు బీసీ. బీసీ అంటే ఎంత అవుతున్నాడు? సపోజ్ ఈ వాల్యూ మనకు తెలియదు కదా, దీన్ని ఎక్స్ అనుకుందాం. ఓకేనా? సో అప్పుడు నాకు బీసీ ఈక్వల్ టు ఏమవుతుందిరా? బి నుంచి సికి ఎంత అవుతుంది? 75 + x అవుతుంది, అంతే కదా? సో ఏబి అంటే 75/75 + x అవుతుంది నాన్న. 75 + x సరిపోయిందా ఇంతవరకు? యా. ఇప్పుడు ఏం చేస్తారా? క్రాస్ మల్టిప్లికేషన్ చేయనన్నా. 75 + x ఈక్వల్ టు 75√3 అని. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందిరా? 75√3 - 75 నాన్న. ఈ 75√3 ఉంది, ఈ 75 అటు వైపు తీసుకెళ్ళిపోండి, -75. x ఈజ్ ఈక్వల్ టు 75/√3 - 1 రా. సరిపోయిందా? ఇది ఏంటన్నా మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసరి. క్లియరా? యా, జాగ్రత్త నోట్ చేసుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా చూడండి అన్న. నెక్స్ట్ 14th క్వశ్చన్.
ఆడేమన్నాడు రా, ఆడు డయాగ్రామ్ కూడా ఆడే ఇచ్చేసాను కనుక మనకు ప్రాబ్లం లేదు. ఏ 1.2 meters టాల్ గర్ల్ స్పాట్ ఏ బెలూన్ మూవింగ్ విత్ దట్ విండ్ ఇన్ ద హారిజంటల్ లైన్ అట్ ఎ హైట్ ఆఫ్ 88.2 meters అంటున్నా. సో ఇది హైట్ నాన్న 88.2 meters నాన్న. సో ఆడు ఏం చేశానన్నా, సో 1.2 meters టాల్ గర్ల్ ఇది చూడండి, కొంచెం డయాగ్రామ్ నీట్గా లేకపోతే ఒకసారి టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేయండి అన్న. 1.2 meters అర్థమవుతుందా? సో గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బెలూన్ ఐ ఆఫ్ గర్ల్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఈజ్ 60 degrees. ఏదో ఇన్స్టెంట్లో 60 degrees వచ్చిందంట. ఓకే, సో ఆఫ్టర్ సమ్ టైమ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రిడ్యూసెస్ 30 degrees. అంటే ఇక్కడ ఉన్న బెలూన్ ఇలా వెళ్ళిపోయింది ఇంతవరకు, ఇదేమో 60 degrees కాస్త 30 degrees వచ్చేసింది. ట్రావెల్డ్ బై ది బెలూన్ డ్యూరింగ్ దట్ ఇంటర్వెల్. అదేమన్నాడంటే ఫైండ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బెలూన్ డ్యూరింగ్ దట్ ఇంటర్వెల్. నాన్న ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఒక బెలూన్ ఇలా చూస్తున్నారా, మీకు సమ్ 60 degreesలో ఉంది. అది కాసేపటికి గాలి వల్ల ఏమైందంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయింది ఇలాగా. అప్పుడు మీరు కూడా ఎలివేషన్ చూస్తే 30 degrees ఉంది. ఏదో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడం వల్ల 30 degrees వచ్చిందని అడుగుతున్నాడు రా. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది బెలూన్ అన్నది మనకు పాయింట్. అది కొంచెం జాగ్రత్త చెప్తానో జాగ్రత్త వినండి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఏం చేద్దామంటే tan 30 తీసుకుందాంరా. tan 30 అంటే ఇప్పుడు నాన్న చూడండి ఒకసారి, నేను ఈ మొత్తం డిస్టెన్స్ 88.2 meters రా, కానీ 1.2 meters. ఎందుకంటే ఆడు ఆ గర్లు ఐ దగ్గర నుంచి చూశాడు, లెగ్ దగ్గర నుంచి కాదు కదా, ఐ దగ్గర నుంచి చూసాడు కనుక ఆ గర్ల హైట్ మనం రిమూవ్ చేసేయాలి, సబ్ట్రాక్ట్ చేసేయాలి. అంటే 88.2లో నుంచి 1.2 తీస్తే ఎంతరా, 87 అన్న. సరిపోయిందా? 87 అన్న. ఇప్పుడు చూడు ఒకసారి, tan 30 ఈక్వల్ టు ఎన్నదిరా 14th. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత అన్న 87 బై, ఓకేనా, హెచ్ఎన్ సైడ్. దీని మొత్తాన్ని ఏమనుకుంటున్నాను నేను, దీని మొత్తాన్ని డి అనుకుంటాను రా, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఎంతవరకు ఉండేదాన్ని ఎక్స్ అనుకుంటాను రా. అది దీని మొత్తాన్ని డి అనుకున్న అది వదిలి అని చెప్తాను నేను. దీని మొత్తాన్ని డి అనుకోండి, దీనికి వేరేది ఏదైనా తీసుకుందాం, ఓకేనా. సో దీని మొత్తాన్ని డి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారో, tan 30 ఈక్వల్ టు 87, ఆపోజిట్ సైడ్ 87 బై హెచ్ఎన్ సైడ్ డి. tan 30 వాల్యూ ఎంతనన్నా, tan 30 వాల్యూ ఎంత, 1/√3 ఈక్వల్ టు 87 బై డి. అంటే డి ఈక్వల్ టు 87√3 నాన్న. అన్న నాకు 87√3 అంటే డి వాల్యూ ఇగో గర్ల దగ్గర నుంచి ఇంతవరకు ఉండే డిస్టెన్స్. ఇప్పుడు మనం 60 degrees తీసుకున్నాం అనుకోరా, ఇది ఇటువైపు నుంచి వెళ్ళి ఇక్కడ ఆగిపోద్ది. ఇదే చూడు, ఇదే ఆపోజిట్ సైడ్ 60 degrees తీసుకున్నాం అనుకో. ఇన్ కేస్ tan 60 degrees అనుకోనన్న, tan 60 degrees, tan 60 degrees ఆపోజిట్ సైడ్ అంటే 87 బై డిస్టెన్స్ నాన్న. చూడు గర్ల దగ్గర నుంచి ఇంతవరకు ఉండే డిస్టెన్సే మనం చూసుకోవాలి, ఎందుకంటే ఇదే మనకి బేస్ అవుతుంది అనమాట. బేస్ అంటే ఐ మీన్ హెచ్ఎన్ సైడ్ అవుతుంది. సో ఈ హెచ్ఎన్ సైడ్ నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటాను. సరిపోయిందా? ఎక్స్ అనుకుంటున్నాను. దీని మొత్తాన్ని డి అనుకున్నాను రా, దీన్ని ఒక్క పార్ట్ని ఎక్స్ అనుకున్నాను. డి మైనస్ ఎక్స్ చేసేస్తే మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో మనకు తెలిసిపోద్ది. అది పాయింట్. tan 60 ఈక్వల్ టు 87 బై ఎక్స్ నాన్న. tan 60 వాల్యూ ఎంతరా, tan 60 వాల్యూ ఎంత, tan 60 వాల్యూ వచ్చేసరికి √3 ఈక్వల్ టు 87 బై ఎక్స్ రా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 87 బై √3 నాన్న. నేనేం చెప్పాను, నాకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందిరా అని అడిగాను. అంటే డిస్టెన్స్ అంటే మనకి ఏం చెప్పాను, డి అంటే ఏం చెప్పాను నేను, ఈ గర్ల దగ్గర నుంచి ఓకేనా. సో ఇంతవరకు ఉండే అంటే చివరి వరకు ఉండే డిస్టెన్స్ అనమాట డి. అందులో నాకు ఏంటి ఎక్స్ అనేది 60 degrees వల్ల బెలూన్ ముందుకు మూవ్ అవడం వల్ల నాకు ఎక్స్ డిస్టెన్స్ అనేది రిమూవ్ చేసేయాలి. అది రిమూవ్ చేసేస్తే నాకు ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో అంటే డి మైనస్ ఎక్స్ చేయాలి నేను. డి మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 87√3 మైనస్ 87 బై √3 నాన్న. ఇదేమవుతుందిరా మనకి, ఎల్సిఎం తీసుకోండి. సో √3 ఇలా వచ్చింది మనకి, అంటే 87√3 స్క్వేర్ అంటే √3 ఇంటూ √3, అందుకని మైనస్ 87 రా. స్క్వేర్ రూట్ కట్ అయిపోయింది. 3 87s ఉన్నాయి, నువ్వు సబ్ట్రాక్ట్ ఒక 87 సబ్ట్రాక్ట్ చేస్తే 2 87s ఉంటాయి. అంటే 2 ఇంటూ 87 బై √3 రా. మీరు ఏం చేస్తారు, డినామినేటర్లో రూట్ రాకూడదురా అని చెప్పేసి అన్నాను, చెప్పాను కదా, డినామినేటర్లో √3 రాకూడదని. అంటే రేషనలైజ్ చేసేయండి, అంటే √3 బై √3 నాన్న. అంటే 2 ఇంటూ 87 ఇంటూ √3 బై 3. సరిపోయిందా? ఇప్పుడు చూడండి, 3 2 6, 3 9s,
29 2s ఎంతనన్నా 58 మీటర్స్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందిరా? మొత్తం డిస్టెన్స్ ట్రావెల్ అయింది 58 మీటర్స్ అనమాట. ఇంత డిస్టెన్స్ ఇది ట్రావెల్ చేసింది. ఇంత డిస్టెన్స్ బెలూన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తే మనకి ఓకేనా 60 degrees కాస్త 30 degrees అయిందనమాట. ఓకేనా? సో అర్థమైంది కదన్నా, జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్ అదేమన్నారా, ఏ స్ట్రైట్ హైవే లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ది టవర్. A man standing at the top of the tower observe a car at an angle of depression is 30 degrees అన్నా. ఓకేనా? సో అది ఏం చేస్తున్నా, స్ట్రైట్ హైవే లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ది టవర్. ఓకేనా? సో ఇలా ఒక టవర్ ఉందనండి, అదవుతుంది. మ్యాన్ స్టాండింగ్ అట్ టాప్ ఆఫ్ ది టవర్, ఇక్కడ కూడా ఓకేనా టాప్ ఆఫ్ ది టవర్ ఒక ఆయన ఉన్నాడు. అబ్జర్వ్ ఏ కార్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 30 degrees. అదవుతుందా? సో ఇలా చూసాడు 30 degrees which is approach towards the tower with a uniform speed. ఇక్కడ నుంచి కారు ఇలా టువర్డ్స్ ది టవర్ వైపు ఇలా వస్తుంది విత్ యూనిఫామ్ స్పీడ్. సరే ఏంటి సార్ ఇక్కడ 30 degrees వేసారంటే మీరు డౌట్ పడకూడదు నాన్న. ఇగో డిప్రెషన్ అంటే అక్కడ వస్తుంది, ఇక్కడ 60 వచ్చిందంటే ఇక్కడ 30 వస్తుంది కదా, అది పాయింట్. అదవుతుందా? ఇది 30 degrees అన్నాడు రాడు, ఇది 30 అంటే 60 కదా, ఈ 60 అంటే ఇది ఎంత 30 అవుతుంది కదా, అందుకని వేసాను అది. అదవుతుందా? అప్రోచింగ్ ద టవర్ విత్ యూనిఫామ్ స్పీడ్ 6 seconds later the depression of that car is found to be 60 degrees. అంటే ఇక్కడికి వచ్చేసింది అనుకుందాంరా, ఇక్కడ నుంచి ఇలా వచ్చేసింది కారు. ఈ డిప్రెషన్లో చూసుకునేసరికి ఇది ఎంత వచ్చింది నాన్న, 60 degrees వచ్చిందంటరా. సో అది ఎన్ని సెకండ్స్ తర్వాత, 6 seconds తర్వాత ఓకేనా, 6 seconds తర్వాత. ఫైండ్ ది టైమ్ టేకెన్ బై ది కార్ టు రీచ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. అంటే నేనేమనుకున్నాను, ఈ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుందాం. మనకి ఈ డిస్టెన్స్ని మనం కంప్లీట్ చేయాలి. ఇది డి అనుకుందాం, ఇది హైట్ రా, అంతే కదా. ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్లోనైనా ఈ ట్రయాంగిల్లోనే ఈక్వల్ ఏంట్రా, హైట్ని ఈక్వల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి రా, అంతే కదా. ఒకసారి చూడండి ఒకసారి. సో tan 30 నాన్న, tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే హెచ్, ఆపోజిట్ సైడ్ బై ఇది ఏంట్రా, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హెచ్ఎన్ సైడ్ ఎంత, ఇది డి అవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ డి రా, ఇది మొత్తం ఏమవుతుంది అన్న, ఎక్స్ ప్లస్ డి అవుతుంది. సరిపోయిందా? tan 30 ఈక్వల్ టు tan 30 వాల్యూ ఎంత, tan 30 వాల్యూ ఎంత 1/√3 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ డి రా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 into x plus d ఈక్వల్ టు h√3 రా. అంటే h ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ డి బై √3 రా. సరిపోయిందా? ఎంతవరకు సరిపోయింది కదన్నా. ఇప్పుడు tan 60 చూద్దాం. tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే హెచ్ బై హెచ్ఎన్ సైడ్ ఏంటన్నా డి. సరిపోయిందా? సో tan 60 ఎంత నాన్న, √3 ఈక్వల్ టు హెచ్ బై డి నాన్న. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, √3 into డి రా అన్న. ఇందులో హైట్ అనేది మనకు కామనే కదా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3d, ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ డి బై √3. మరి అది ఇది ఈక్వల్ చేసుకోవచ్చు కదా, ఈక్వల్ చేద్దాం మనం. ఓకేనా? సో ఎక్స్ ప్లస్ డి బై √3 ఈక్వల్ టు √3 into డి రా. ఈ √3 డివైడ్ చేస్తున్నాడు, వెళ్తే ఏమవుతుందా, మల్టిప్లై చేస్తుంది. √3 into √3 ఏంటారు నాన్న, 3. అంటే ఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 3d రా. సరిపోయిందా? మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందా, 3d మైనస్ డి రా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా 2d రా. మరి డి ఈక్వల్ టు ఏమవుతుందన్నా x/2 రా. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ నుంచి డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మనకు 6 seconds పట్టిందంట, అర్థమవుతుందా. సో మరి ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత అవుతుందా, ఎక్స్ అంటే 6 కదా, అక్కడ డి ఈక్వల్ టు 6/2 రా. అంటే ఎంత పడుతుందన్న, 3 seconds టైం పడుతుందిరా. డి ఈక్వల్ టు 3 seconds అనకూడదు, 3 secondsలో టైం పడుతుందని. ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎన్ని సెకండ్స్ టైం పడుతుంది, 3 seconds టైం పడుతుందని. అదవుతుందా. డి అంటే డిస్టెన్స్, బట్ ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి రాశాను నేను, నాట్ డి ఈక్వల్ టు. ఎన్ని సెకండ్స్ టైం పడుతుంది, డిస్టెన్స్ని కవర్ చేయడానికి 3 seconds టైం పడుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ సమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ నాన్న. ఓకేనా? సో అందరికీ బాగా అర్థమైంది కదా. ఎనీవే ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే మాత్రం ఒకవేళ సపోజ్ ఓకేనా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే దీని తర్వాత నా నెంబర్స్ వస్తే వాట్సాప్ చేసినా సరే పర్వాలేదు నాన్న. ఓకేనా? ఎనీవే నాన్న, ఆల్ ది బెస్ట్.